జీన్ బయోడైవర్సిటీ, జీన్ బ్యాంక్ బయోడైవర్సిటీ. ఇది కార్పొరేట్ సంస్థల హ్యాండ్ ఓవర్ అయిపోయింది. మనకి 1964లో గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు సంకరజాతి విత్తనాల ద్వారా మన ఉత్పత్తిని, ఉత్పాదకతను, ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ బాగా పెంచుకున్నాము, సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాము. 1991 వచ్చే వరకు మనం దిగుమతుల నుండి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం ఆహార ధాన్యాలలో. ఇప్పటికి కూడా బియ్యం, గోధుమలు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, మిగతా ఆహార ధాన్యాలని దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో నేను పప్పులు, పంచదార ఇవన్నీ కూడా ఇప్పుడు ఏటా 4 లక్షల కోట్ల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఎందుకు ఇంపోర్ట్ డంపింగ్ కేంద్రంగా మారింది? జనరల్గా కార్పొరేటు వాళ్ళు విత్తన రంగంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో మ్యాన్షాంటో వచ్చాడు పీటీ టెక్నాలజీతో. అప్పుడు రామాజనేయుడు గారు, తర్వాత మేమందరం పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. BT2 వచ్చింది, ఇప్పుడు BT3 అంటున్నాడు. BT3 లేదు, యాక్చువల్గా BT2నే గ్లైకోసేట్ రసాయనంలో ముంచి BT3 అని అమ్ముతూ ఉన్నారు. పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ మనకన్నీ కూడా 32 లక్షల టన్నుల 32 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. బియ్యం, గోధుమలు, పప్పులు 3 కలిసి. కానీ అది నిజానికి కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 కోట్లు కనుక భోంచేస్తే మనకు సరిపోవు. అందువల్ల మన దేశంలో ఈ 1995 నుండి క్రమానుగతంగా మన రీసెర్చ్ దెబ్బతింటారు, మన జీన్స్ బయటికి తరలించకపోతున్నారు. ఇటుచాటు ఉంది 3000 ఎకరాలు, మనకేమి ఉపయోగం లేదు దాంతో. అదేమైనా ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలకు వాళ్ళకు సప్లై చేయడం తప్ప, ఒక దశలో ఏమిటంటే వాళ్ళు CID చేస్తున్నారని చెప్పని రహస్యాలకు చేరవేస్తున్నారని వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి జిల్లాలో 250-300 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ రీసెర్చ్ సెంటర్లన్నింటినీ శాస్త్రవేత్తలను పెట్టడం కానీ, వాటికి నిధులు కేటాయించడం కానీ, కొత్త విత్తనాలు తేవడం కానీ, మనం జీన్స్ కొత్త వాటిని మనం సంకర జాతిని వినియోగించడం కానీ ఏమీ చేయడం లేదు. సజాతి అంటే సేమ్ జాతి ఉన్నటువంటి వాటి సంకర చేయడం వేరు, విజాతి వాటిని సంకర చేయడం వేరు. ఈ బాసిల్లస్ తురింజిన్స్ వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యాల మీద ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ జీన్ బ్యాంకు, బయోడైవర్సిటీ వీటి మీద మన యూనివర్సిటీలు కానీ, శాస్త్రవేత్తలు కానీ వీళ్ళు బాగా దీన్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. విదేశీ టెక్నాలజీని, విదేశీ రీసెర్చ్ను మీద ఆధారపడకుండా మనం స్వయం పోషకత్వం అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. అందువల్ల దానికి ఈ సెమినార్, ఈ రౌండ్ టేబుల్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను.